నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశము. అంటే సొసైటీ ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఏ రకంగా ముందరికెళ్తుంది, ఎందుకు ఇటువంటి పరిస్థితులు, ఎందుకు చిన్న పిల్లల మైండ్ సెట్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ మైండ్ సెట్స్ అన్నీ కూడా చేంజ్ అయిపోతున్నాయి. దానికి ఏంటి అసలు కారణం ఏంటి? సినిమాలో ఉన్నటువంటి స్టోరీస్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అవుతుందా, లేకపోతే చదువు మీద దృష్టి పెట్టాల్సినటువంటి యువత ప్రేమ అని పెళ్ళి అని చెప్పి కర్కశంగా వ్యవహరించి తల్లి తండ్రులను కూడా చంపేటువంటి దౌర్భాగ్య పరిస్థితికి ఎందుకు దిగజారిపోయినారు? చాలా బాధ అనిపిస్తూ ఉన్నది. మంచి ఏదైనా లేటుగా జరుగుతుంది, కానీ చెడు మాత్రం తొందరగా బుర్రకెక్కుతుంది అన్నట్టు సినిమాస్లో ఉన్నటువంటివన్నీ కూడా బ్రెయిన్కి ఎక్కించుకుంటున్నారా, లేకపోతే అది ఫ్యాషన్ అనుకుంటున్నారా? అంటే ప్రేమించకపోతే ట్రెండ్ కాదు, ప్రేమించాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉండాలి. ఓకే, మొత్తం లైఫ్ అంతా కెరీర్ సెటిల్ అయిపోయి, చదువు అయిపోయి, జాబ్ ఉండి, మంచి సెటిల్మెంట్ ఉండి వెళ్తే అది నిజమైన ప్రేమ అనుకోవచ్చు. బట్ ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అంటారు. ప్రేమ బలిని కోరుకుంటుందా? ప్రేమ బాధని కోరుకుంటుందా? ప్రేమ ఎవరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. ప్రేమ అసలు నువ్వు తల్లిదండ్రులు కానీ లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నీ వల్ల నువ్వు బాధ పెడుతున్నావు అంటే అది ప్రేమ ఎందుకు అవుతుంది? అది ఆ ప్రేమ పక్కన కామ పెట్టాల్సిందే కదా. సో నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఈ రోజున అది కూడా ఒక 10వ తరగతి అమ్మాయి, 10th క్లాస్ చదివినటువంటి అమ్మాయి ఇష్టం వచ్చినట్టు తిరుగుతుంది. అమ్మ ఈ ఏజ్లో ప్రేమ ఏంది అది అని చెప్పి తన కన్న తల్లి మందలించడము, గట్టిగా తిట్టడము. సో తను గట్టిగా తిట్టడంతో తను మనస్తాపానికి గురైందంట. చాలా బాధపడి నా తల్లిని ఎట్లయినా చంపేయాలని చెప్పి కర్కశంగా ప్రియుడితో కలిసి ఆ ప్రియుడు వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి ఆ బిడ్డ కన్న తల్లిని కర్కశంగా హత్య చేసిరండి. అంటే ఎక్కడ పోతుంది సభ్య సమాజం ఈ రోజున? ఎక్కడ పోతున్నాయి మైండ్ సెట్స్ అని? దేనికి కారణమవుతుంది ఇవంతా? నిజంగా మన తెలంగాణ చరిత్రని ఒక స్థాయికి తీసుకొచ్చినటువంటి, ఇప్పటికి కూడా మనం అందరం చాకలి ఐలమ్మను స్మరించుకుంటున్నాం. మరి అటువంటి చాకలి ఐలమ్మ మనవరాల్ని అట్లా చంపడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి అంశము. పోరాటాల రక్తం పుచ్చుకొని మరి ఆ ఇంటి ఆడబిడ్డ ఇటువంటి దుర్ఘటనలో బలైపోయినందుకు చాలా బాధ అనిపిస్తూ ఉంది నిజంగా. నిన్నటి నుంచి మొత్తం అందరు కూడా ఇదే పరిస్థితి. అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదండి. 10th క్లాస్ జనరల్గానే ఆడపిల్లలు కన్న తల్లిదండ్రులు ఇప్పుడు జరుగుతున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అత్యాచారాలు అయితేనేమి, లేకపోతే ఇవన్నీ చూస్తూ ఉంటే కన్న తల్లిదండ్రులు క్షణం భయంగా ఆడపిల్లల్ని బయటికి పంపిస్తున్నారు, చదువుకోవాలని పంపిస్తున్నారు. ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి, చదువుల సరస్వతిగా ముందరికెళ్ళాలి, అండ్ తన కాళ్ళ మీద తను ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తన కాళ్ళ మీద తను నించోవాలి ప్రతి ఒక్క ఆడపిల్ల. అటువంటిది ఒక స్కూల్ అమ్మాయి, ఒక 10th క్లాస్ స్కూల్ అమ్మాయి. అసలు మేము 10th చదివినప్పుడు, 10th క్లాస్లో ఉన్నప్పుడు మాకు ఏం తెలియకపోయేది. సినిమాలు ఉన్నాయి, చూసినాం, కానీ చాలా ఎట్లా అంటే చదువు కాన్సన్ట్రేషన్ మా పేరెంట్స్ని చూస్తేనే అప్పుడు వణుకు పుట్టేది. గౌరవం 90sలో ఎట్లా ఉండేదండి? 90s కిడ్స్కి అసలు ఏమైనా తెలుస్తుండేనా? ఇప్పుడు దిక్కుమాలినటువంటి అడ్డమైన సినిమాలు వచ్చుకుంటా ఇప్పుడు ఈ మధ్య ఓటీటీకి అదుపు లేకుండా అయిపోయింది. ఓటీటీలో అయితే ఇష్టం వచ్చినట్టు. ఓకే, మంచిదే, వెబ్ సిరీస్ మంచిదే, ఓటీటీ ప్లాట్ఫామ్స్ మంచిదే. దీనివల్ల కొత్త టాలెంట్స్ అందరూ కూడా బయటికి వస్తూ ఉన్నారు. చిన్నపాటి సినిమాలు కూడా హిట్ అయ్యి చాలామంది అంటే ప్రొడక్షన్కి కూడా చాలా మంచి జరుగుతూ ఉంది. కానీ దానికి ఒక లిమిట్ ఉండాలి కదా.
ఉందా? ఉందా? ప్లస్ ఫోన్లలో పిల్లలు ఏం చేస్తున్నారు? ఏ ఓటీటీ ఫిలిం చూస్తున్నారు, ఇంట్లో చూడలేరు కానీ ఫోన్లో చూడొచ్చు కదా, యాప్ డౌన్లోడ్ చేసుకొని. అంటే ఎట్లయిపోయిందంటే పరిస్థితి ఘోరం. అసలు ఈ సంఘటన మీద మీ అభిప్రాయం ఏంటండి? చూడండి, ఈరోజు అన్ని పేపర్లలో ఇదే. కూతురి కర్కశత్వం, ప్రియుడి మోజులో కన్నతల్లి దారుణ హత్య. 10వ తరగతిలోనే బాలిక ప్రేమాయణం. 3 నెలల క్రితం ఇన్స్టాలో యువకుడు పరిచయం అంట. 3 నెలల క్రితం 3 నెలల క్రితము పరిచయమైనటువంటి ఒక దుర్మార్గుడు 3 నెలల క్రితం పరిచయమైనటువంటి ఒక దుర్మార్గుడు కోసం 9 నెలలు కడుపులో మోసి పేగు తెంచుకొని నిన్ను అంటే ఆ తర్వాత మరో 14 సంవత్సరాలు నిన్ను పెంచుతుంటే చక్కగా చదువుకోకుండా ఇదా మీరు చేసే వ్యవహారం? 10వ తరగతిలో ప్రేమ ఏంటండి? ఇంకా ఇది చాలా కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లోనట, ఇప్పుడు కొన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మేము మీకు చెప్తా ఉన్నాము, ప్రతి ఒక్క టాప్ మోస్ట్ స్కూల్స్ని తనిఖీలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది నార్కోటిక్స్. ఎందుకంటే 10th క్లాస్ అని చెప్పి ఇక్కడ అంటున్నారు, కానీ 7th క్లాస్ 6th క్లాస్ నుంచే కొన్ని స్కూల్స్లో వాళ్ళకి తెలియకుండా డ్రగ్స్ ఇస్తూ ఉన్నారు. అక్కడ పిల్లలు కలిసి తిరుగుతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా పసిగట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే తల్లిదండ్రులు అందరూ మంచిగా వెల్ సెటిల్డ్ ఉంటారు, బిజీగా ఉంటారు, 2 ఉద్యోగాలు చేస్తారు, పిల్లల్ని పట్టించుకోరు. మీరు కావాలంటే ఎంక్వైరీ చేయండి, నార్కోటిక్స్ బ్యూరో తనిఖీలు చేయమంటారా స్కూల్స్లలో, బయట ఏం చేస్తారో చేయండి. మరి ఇదేంది శ్రావ్య అంటే ఇక నేనేం చెప్పలేను దానికి సమాధానం. అంటే ఇటువంటివి చూసినప్పుడు ఎందుకు బతుకున్నామా అనిపిస్తుంది. అసలు ప్రేమే అంటారా దాన్ని? 10th క్లాస్లో ప్రేమించిన దానికి 16 years 18 years వరకు కూడా ఇన్ఫ్రాక్చుయేషన్ ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుంది. సో ఆ మోడ్లో కూడా పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులదే. ఇన్ఫ్యాక్ట్ ఒక 11-12 years నుంచి 18 years వరకు కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. చదువు అందుకే బిజీగా పడేసేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల పొద్దున స్కూల్ నుంచి రావాలి, తర్వాత ఏమన్నా గేమ్స్ దాంట్లో జాయిన్ చేయాలి, లేకపోతే ఇంకేదైనా మ్యూజిక్ క్లాసెస్, ఇంకా అంటే నీకు మొత్తం కూడా ఇక వేరే డైవర్షన్స్ ఉండకుండా పిల్లల్ని ఇంకేం చేయలేం. స్కూల్తో పాటు మిగతా అన్ని యాక్టివిటీస్లో బిజీ చేసి పడేయాలి. ఖాళీ ఉంటే పనికిమాలినటువంటి ఆలోచనలు ఇట్లనే వస్తాయి పిల్లలకి. నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయము. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇగో 3 నెలల క్రితం ఇన్స్టాలో యువకుడు పరిచయం, బాగా చదువుకోవాలని తల్లి మందలించినందుకే దారుణం. సుత్తితో తలపై మోదీ గొంతు కోసి మర్డర్. మృతురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలట. తెలంగాణ సంస్కృతి సారథిలో గాయకురాలిగా వర్క్. అంజలి మృతి పట్ల పలువురు నివాళి. నేటి ఆధునిక సమాజంలో మానవత్వ విలువలు మంటగలుస్తున్నాయి. కొందరు పేగు బంధాలు, రక్త సంబంధాలను కూడా పట్టించుకోవడం లేదు. చిన్న కారణాలకే విచక్షణ కోల్పోయి దారుణాలకు పాల్పడుతున్నారు. స్వార్థం, సంతోషం కోసం తమ వారిని సైతం అడ్డు తొలగించుకోవడానికి వెనుకాడడం లేదు. ఇటువంటి ఘటనలు ప్రతిరోజు ఏదో ఒక చోట వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్లోని గాజుల రామారంలో మంగళవారం జరిగిన ఓ ఘటన గురించి తెలిస్తే ఒళ్ళు గగురు పొడుస్తోంది. చిన్న వయసులో ప్రేమ వద్దు, చదివే ముద్దు అన్నందుకు చాకలి ఐలమ్మ మునిమనవరాలకి దక్కినటువంటి సన్మానం ఇది. అతి దారుణంగా, అతి క్రూరంగా సుత్తితోటి ఎట్లా కొట్టబుద్దైందామని తల్లిని నీకు గుర్తురాలే? నీ 3 నెలల నుంచి నీ ఆకలి తీరుస్తుంది. 3 నెలల పరిచయస్తుడు నీ ఆకలి తీరుస్తున్నాడా? 3 నెలల నుంచి. చాకలి ఐలమ్మ వంశంలో పుట్టి తెలంగాణ చరిత్ర ఈ రోజున చాకలి ఐలమ్మని కూడా ఇప్పటికి కూడా స్మరించుకుంటున్నాము అని అంటే ఇంకా ఆవిడ గౌరవాన్ని మీరు పెంచాలా? లేకపోతే ఇంకా నేనేం మాట్లాడలేను. ఇంకా చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది. తిను తెలంగాణ సంస్కృతిలో గాయకురాలుగా కూడా పనిచేస్తూ ఉంది. అన్నింటికీ చదువే మూలం. ఎవ్వరు ఎక్కడ ఏ రంగంలో బాటలు వేయాలన్నా చదువే మూలం. చదువు లేకపోతే ఏం లేదు, జిందగీ లేదు. అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పది.
విద్యను దానం చేస్తే వాళ్ళు ఇంకొంతమంది జీవితాలు నిలబెడతా ఉంటారు. అటువంటి చదువుని తల్లిదండ్రులు లేక బయట చాలామంది ఏడుస్తున్నారు. అనాథ పిల్లలు ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ విలువ తెలుసు. ఎవరికి తెలుసు నాయన అంటే లేని వాడికే తెలుస్తుంది ఆ విలువ. ఉన్నోడికి తెలియదు విలువ. ఉన్నోళ్ళకి విలువ తెలియదు, లేనోళ్ళకే తెలుస్తుంది. సో దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. కూతురి కర్కశత్వం, ప్రియుడు మోజుతో కన్న తల్లి దారుణ హత్య, 10వ తరగతిలోనే బాలిక ప్రేమాయణం. ఇటువంటి వాళ్ళని ఏం చేయాలి? ఇప్పుడు ఈమెను ఏం చేయాలి? ఈమెని వాడు ఎట్లున్నాడు? వాడు శిశోరగాడు, వాడు గ్యాంగ్స్టర్ లెక్క. వాడు ముఖము